అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ అవసరం. జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు. 10% కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్పుట్లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి. चर्चा तो कंटिन्यू करेंगे ही. इन बिटवीन 2 बिल इंट्रोड्यूस करने के लिए आए हैं, उसको मैं अनुमति देती हूँ. बिल टू बी इंट्रोड्यूस डॉक्टर वीरेंद्र कुमार. आदरणीय अध्यक्ष महोदया, आपकी अनुमति से मैं प्रोटेक्शन ऑफ चिल्ड्रन फ्रॉम सेक्सुअल ऑफेंस एक्ट 2012 सदन में प्रस्तुत करता हूँ. The question is that leave be granted to introduce the bill. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. Leave is granted. Minister may now introduce the bill. I introduce the bill. Yes. Dr. Thawarchand Gehlot. अध्यक्ष महोदय, मैं इंट्रोड्यूस तो होने दो. मैं संविधान 124वां संशोधन विधेयक 2019 पुरस्कृत करता हूं. यस. नहीं, आपने ऐसा कुछ ये नहीं दिया है, कारण नहीं दिया है. The question is that leave be granted to introduce the bill. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. The leave is granted. Minister may now introduce the bill. अध्यक्ष महोदय, मैं विधेयक पुरस्कृत करता हूं. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ అవసరం. జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో దీన్ని వర్తింపజేస్తారు. 10% కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్పుట్లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి. डॉक्टर थावरचंद गहलोत. अध्यक्ष महोदय, मैं इंट्रोड्यूस तो होने दो. मैं संविधान 124वां संशोधन विधेयक 2019 पुरस्कृत करता हूं. यस. नहीं, आपने ऐसा कुछ ये नहीं दिया है, कारण नहीं दिया है. The question is that leave be granted to introduce the bill. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. The leave is granted. Minister may now introduce the bill. अध्यक्ष महोदय, मैं विधेयक पुरस्कृत करता हूं. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఈ బిల్లులో ఏ అంశాలు ఉన్నాయి? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 10% ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ 10% రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ సవరణ ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు అందరూ ఊహిస్తున్నట్లుగానే ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ఉదయమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో
ఈ బిల్లు తీసుకురావాలనేటువంటి యోచన చేస్తుంది. అయితే ఇప్పటి వరకు పార్లమెంట్ కు సంబంధించిన నిబంధనల ప్రకారం ముందుగా బులెటిన్ విడుదల చేసి ఆ బులెటిన్ లో పేర్కొని ఆ తర్వాత బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ దానికి అనుగుణంగా కాకుండా విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వం తన ఏవైతే చేయాలనుకుందో అంటే బిల్లు ప్రవేశపెట్టాలని ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయించుకుంది కాబట్టి దానికి అనుగుణంగా ఆ బిల్లును కొద్దిసేపటి క్రితం మంత్రి తావర్చంద్ గెహ్లాట్ 0 అవర్ ముగుస్తున్న సమయంలో బిల్లును లోక్సభ ముందుకు తీసుకొచ్చారు. అంతకు ముందుగానే పార్లమెంటు సభ్యులందరికీ కూడా బిల్లుకు సంబంధించినటువంటి కాపీలను అందజేయడం జరిగింది. ద కాన్స్టిట్యూషన్ 124th అమెండ్మెంట్ బిల్ 2009 పేరుతోటి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. దీంట్లో ఆర్టికల్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ క్లాజ్ 5 ఫాలోయింగ్ క్లాజ్ షెల్ బి ఇన్సర్టెడ్ అనే పేరుతోటి ఈ బిల్లును ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. బిల్లులో పేర్కొన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం చూసుకుంటే వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు చేయూతను అందించేందుకు, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే లబ్ధి పొందకుండా ఉన్నారో వారికి, అయితే ఇది కేవలం అగ్రవర్ణాలకు సంబంధించనే కాకుండా అన్ని వర్గాలకు ఇది పనిచేస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లుగా ప్రభుత్వం పేర్కొంటా ఉంది. మరోవైపు 50% మించకుండా రిజర్వేషన్ల వ్యవస్థ మించకుండా ఉండాలనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం లేదు. కానీ రాజ్యాంగాన్ని సవరించి ఇప్పటివరకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం సామాజికంగా వెనుకబాటుతో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆర్థికంగా వెనుకబాటుతో, సామాజికంతో పాటుగా ఆర్థికంగా వెనుకబాటుతో ఉన్నటువంటి వర్గాలు ఏవైతేనో వారికి చేయూతను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చినట్లుగానే చెప్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే రాజ్యాంగంలో సవరణ తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం చూసుకుంటే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కాబట్టి రాజ్యాంగంలోనే సవరణ తీసుకొచ్చి అన్ని వర్గాలకు దీని ద్వారా ఆమోదయోగ్యమైనటువంటి ఒక రీతిలో పూర్తి స్థాయిలో ఈ బిల్లును అమల్లోకి తీసుకురావడం ద్వారా, ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా వెనుకబాటుతో ఉన్నటువంటి వర్గాలన్నింటినీ కూడా ఈ రిజర్వేషన్ల కిందకు తీసుకొచ్చి వారికి చేయూతను అందించాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తా ఉంది. అయితే ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటికే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో లోక్సభలో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ బిల్లు పైన ప్రత్యేకంగా చర్చకు రావడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం పరంగా కూడా అటువంటి సమాచారం ఇస్తూ ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో కూడా కొంత సందిగ్ధత కొనసాగుతుంది. రాజ్యసభ రేపటికి పొడిగిస్తూ నిన్న సాయంత్రం రాజ్యసభ కార్యాలయం సెక్రటేరియట్ నుంచి కొంత సమాచారం విడుదల చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అధికారికంగా ఎటువంటి బులెటిన్ ను విడుదల చేయలేదు. మరోవైపు విపక్ష సభ్యులందరితో కూడా తమతో సంప్రదించకుండా, తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందున రాజ్యసభకు సంబంధించిన విషయంలో తాము ఏం చేయాలనే విషయం పైన విపక్షాలు అన్ని కూడా ఇప్పటికే మాట్లాడటం జరిగింది. ఒక దఫా చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యులందరితోటి, రాజ్యసభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత అదేవిధంగా మిగతా పక్షాలందరితోటి బీఏసీ సమావేశంలో చర్చించారు. అయితే రాజ్యసభను పొడిగించేందుకు, మరొక రోజు పొడిగించేందుకు విపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆ బీఏసీ సమావేశం తర్వాత కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలతోటి వెంకయ్యనాయుడు చర్చలు జరుపుతూ ఉన్నారు. రేపు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నందున సభా కార్యకలాపాలను నిర్వహించేటువంటి అవకాశము డిప్యూటీ చైర్మన్ కు ఉంటుంది కాబట్టి ఆయన నిర్వహిస్తారని ఇప్పటికే రాజ్యసభ సెక్రటేరియట్ సమాచారం ఇచ్చిన మేరకు రేపు సభ కార్యకలాపాలు కొనసాగించాలా వద్దనేటువంటి మీమాంస ఇప్పటికీ కొనసాగుతుంది. మరోవైపు ఈ రోజు లోక్సభలో ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు ఆమోదించేందుకే ప్రభుత్వం సిద్ధమైనట్లుగానే తెలుస్తా ఉంది. లోక్సభ ఏ సమయానికైనా సరే అర్ధరాత్రి వరకైనా లోక్సభ సమావేశాలు కొనసాగించి ఎట్టి పరిస్థితుల్లో లోక్సభలో 10% ఆర్థిక వెనుకబాటు రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లును ఆమోదించాలని, అదే రీతిలో రేపు రాజ్యసభను కొనసాగించి రాజ్యసభలో కూడా ఈ బిల్లును వెనువెంటనే ఆమోదం పొందేలా, ఎందుకంటే అన్ని పార్టీలు ఆమోదం తెలుపుతున్నాయి, 1-2 పార్టీలు మినహా అన్ని పార్టీలు దీనికి ఆమోదం తెలుపుతున్నాయి. కానీ ప్రతి పార్టీ కూడా దీంట్లో కొన్ని సవరణలు చేయాలని, తమ రాష్ట్రాలకు అనుగుణంగా ఉండే విధంగా ఈ బిల్లులో మార్పులు చేయాలని కోరుతూ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తమ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. లోక్సభలో జరిగేటువంటి చర్చలో బిల్లుకు ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ల బిల్లుకు సవరణలు చేయాలని, రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా ఈ సవరణలు ప్రతిపాదించాలని కోరినట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు
ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీలు లేకపోయినప్పటికీ మిగతా పక్షాల ద్వారా ఎవరైతే విపక్షాలు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తూ ఉన్నాయో వారి ద్వారా కాపులు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని ఉటంకిస్తూ 10%లో 2% లేదా 3% కాపులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పిస్తూ మిగతా అంశాలను తమకు అమలు చేసేందుకు వీలుగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరోవైపు మిగతా పక్షాల నేతలతోటి సంప్రదింపులు జరుపుతున్నట్లుగానే తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో 10% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం చేయాలని, తద్వారా రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత అంటే ఇంట్రీమ్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కంటే ముందే ఈ బిల్లుకు సంబంధించిన ఆమోదం చేయించుకోవటము, తద్వారా అమల్లోకి తీసుకురావాలనేటువంటి యోచనలో ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ అవసరం. జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో దీన్ని వర్తింపజేస్తారు. 10% కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్పుట్లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి. डॉक्टर थावरचंद गहलोत. अध्यक्ष महोदय, मैं इंट्रोड्यूस तो होने दो. मैं संविधान 124वां संशोधन विधेयक 2019 पुरस्कृत करता हूं. यस. नहीं, आपने ऐसा कुछ ये नहीं दिया है, कारण नहीं दिया है. The question is that leave be granted to introduce the bill. Those in favor may say aye, those against may say no. I think the ayes have it. The leave is granted. Minister may now introduce the bill. अध्यक्ष महोदय, मैं विधेयक पुरस्कृत करता हूं.